స్వామివారి డబ్బుల హారం శ్రీను గారి పాట 15,000 రూపాయలు. స్వామివారి డబ్బుల దండ మీ బీరువాలో పెట్టుకుంటే మీ బీరువా ఎల్లవేళలా డబ్బులతో నిండిపోతుంది. వ్యాపారస్తులు పోయిన సంవత్సరం డబ్బుల హారం గెలుచుకున్న వాళ్ళు వ్యాపారస్తులు చాలా లాభాలు పొందారు. శ్రీను గారి పాట 15,000 రూపాయలు. జ్యోతి గారి పాట 20,000 రూపాయలు. శ్రీ విశ్వముఖ వినాయక ఉత్సవ మండలి వారి డబ్బుల హారం కౌశిక్ నందన్ రెడ్డి గారి పాట 22,000 రూపాయలు. కౌశిక్ నందన్ రెడ్డి గారి పాట స్వామి పులహారం కౌశిక్ నందన్ రెడ్డి గారి పాట 22,000 రూపాయలు. జ్యోతి గారి పాట 22,500 రూపాయలు. జ్యోతి గారి పాట స్వామివారి డబ్బుల హారం 22,500 రూపాయలు. విశ్వముఖ వినాయక ఉత్సవ మండలి వారి స్వామివారి డబ్బుల హారం. ఆ డబ్బుల హారం మధుకర్ గారు చేయించారు. వాళ్ళు ఇలాంటి హారాలు ఇంట్లో లక్ష్మీదేవి ముందు పెట్టి ప్రతిరోజు పూజ చేసి వినాయక చవితి నాడు వినాయకుడి మీద వేస్తారు. వాళ్ళు లక్ష్మమ్మ భక్తులు. కౌశిక్ నందన్ రెడ్డి గారి పాట 25,000 రూపాయలు. స్వామివారి డబ్బుల హారం మధుకర్ గారు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర రోజు పూజ చేసి వినాయక చవితి నాడు వినాయకుడి మెడలో వేస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళు లక్ష్మీదేవి పూజ అనంతరము వినాయకుడి మెడలో డబ్బుల హారం వేస్తారు. మధుకర్ చెప్పిన విధంగా డబ్బుల హారం గెలుచుకున్న వాళ్ళు వేలంలో చాలా లాభాలు పొందారని చెప్తున్నాడు. ఇప్పుడు కౌశిక్ నందన్ రెడ్డి గారు 25,000 దగ్గర పాటను పాడారు. జ్యోతి గారి పాట 25,500. కౌశిక్ నందన్ రెడ్డి గారి పాట 26,000 రూపాయలు. జ్యోతి గారి పాట 27,000 రూపాయలు. జ్యోతి గారి పాట 27,000 రూపాయలు. శ్రీ విశ్వముఖ వినాయక ఉత్సవ మండలి వారి వేలంపాట కార్యక్రమం డబ్బుల హారం 27,000 రూపాయలు జ్యోతి గారు పాడారు. 27,000 రూపాయలు జ్యోతి గారి పాట ఒకటోసారి. జ్యోతి గారి పాట 27,000 రూపాయలు రెండోసారి. ఆసక్తి గలవారు చేయలేపొచ్చు.
శ్రీ విశ్వముఖ వినాయక ఉత్సవ మండలి వారి డబ్బుల హారం వేలంపాట జ్యోతి గారు 27,000 రూపాయలు రెండవసారి. జ్యోతి గారి పాట శ్రీ విశ్వముఖ వినాయక ఉత్సవ మండలి స్వామివారి డబ్బుల హారం 27,000 రూపాయలు జ్యోతి గారి పాట మూడవసారి. జ్యోతి గారికి వ్యాపారంలో వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు చేస్తున్న ఏ వృత్తిలో అయినా సరే లక్ష్మీదేవి కృపకటాక్షాలు ఆ వరసిద్ధి వినాయకుని కృపకటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని మా కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము.